హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో చాలా రోజుల నుండి ప్లాన్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ట్రిప్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు కూడా ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఇంకెందుకు లేట్, మన జర్నీని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 11:45కి మేము విజయవాడ నుండి మా శ్రీశైలం జర్నీని స్టార్ట్ చేశాము. జర్నీ స్టార్ట్ అయ్యాక మేము గొల్లపూడి బైపాస్ మీదుగా వెళ్ళాము. జర్నీ స్టార్టింగ్లోనే కృష్ణానది అందమైన వ్యూ కనిపించింది. ఆ టైంలో వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉండడం వల్ల జర్నీకి ఒక మంచి బిగినింగ్ దొరికింది. కృష్ణానదిని చూస్తూ ఉంటే జర్నీ ఎగ్జైట్మెంట్ ఆటోమేటిక్గా పెరిగిపోతోంది. కొంచెం ముందుకు వెళ్తే బైపాస్ నుండి టీటీడీ టెంపుల్ కూడా కనిపిస్తుంది. మార్నింగ్ లేదా ఈవినింగ్ ట్రావెల్ చేస్తే ఈ రూట్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. విజయవాడ నుండి శ్రీశైలం వరకు డిస్టెన్స్ 264 కిలోమీటర్స్ ఉంటుంది. నార్మల్ ట్రాఫిక్లో డైరెక్ట్గా వెళ్తే కార్లో 5 అవర్స్లో శ్రీశైలం రీచ్ అయిపోతాము. కానీ మధ్యలో బ్రేక్స్, ఫుడ్ లేదా సైట్ సీయింగ్ కోసం ఆగితే కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. మా ప్లాన్ ప్రకారం అయితే మేము డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళట్లేదు. మా హస్బెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న పని ఉంది, సో అది చూసుకొని ఫ్యామిలీ అందరం కలిసి వెళ్దామని చెప్పని ప్లాన్ చేసుకున్నాము. అక్కడికి చేరగానే మా ఇద్దరు పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారు. సిటీలో దొరకని ఫ్రీడమ్, విలేజ్ అట్మాస్ఫియర్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేశారు. మా అత్తయ్య గారికి అయితే మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఇంటి ముందు, ఇంటి చుట్టూ అందంగా మొక్కల్ని పెంచుతారు. ఈ మొక్కలన్నీ కూడా అవే. ఈ ట్రిప్కి మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. నాకు పర్సనల్గా ఇలా ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ట్రిప్స్కి వెళ్ళడం అంటే నాకు డెస్టినేషన్ చేరడం ఒక్కటే కాదు, మధ్యలో ఫ్యామిలీతో స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ కూడా చాలా స్పెషల్. అలాంటి మెమరీస్ ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 5 PM అందరం కలిసి మా శ్రీశైలం ట్రిప్ని కంటిన్యూ చేశాము. సంతమాగులూరు రోడ్డు మీదుగా వెళ్ళాము శ్రీశైలంకి. ఈ రోడ్లో ఎక్కువగా గ్రానైట్ కంపెనీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ రూట్ మొత్తం కూడా రోడ్ బాగానే ఉంది. మధ్య మధ్యలో విలేజెస్ వస్తాయి కాబట్టి స్పీడ్ కంట్రోల్లో మెయింటైన్ చేస్తూ వెళ్తే బెటర్. నెక్స్ట్ సేవలాపురం, వినుకొండ, కుంట, చిన్న దోర్నాల మీదుగా మనం శ్రీశైలం వెళ్తాము. ఒక స్మాల్ ట్రావెల్ టిప్ చెప్తాను. చిన్న దోర్నాల ఊరు లోపలికి వెళ్లకుండా బైపాస్ రోడ్డు యూజ్ చేస్తే ట్రాఫిక్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ వీకెండ్స్ లేదా ఫెస్టివల్ డేస్లో ఈ బైపాస్ యూజ్ చేస్తే టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడి వరకు జర్నీ చాలా స్మూత్గా అయింది. కానీ ఇప్పటి నుండి మన జర్నీలో మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ స్టార్ట్ కాబోతుంది. అదే నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్. దోర్నాల నుండి శ్రీశైలం వరకు డిస్టెన్స్ ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ కంప్లీట్ అవ్వడానికి నార్మల్గా 1 అవర్ టైం పడుతుంది. వెదర్, ట్రాఫిక్ని బట్టి కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు. మేము ఘాట్ రోడ్ ఎక్కే టైంకి చీకటి పడిపోయింది. మార్నింగ్ అయితే ఫారెస్ట్ బ్యూటీ ఇంకా క్లియర్గా కనిపించేది. కానీ నైట్ జర్నీకి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఘాట్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి. డోర్నాల చెక్ పోస్ట్ దగ్గర ఘాట్ రోడ్లోకి అలౌ చేస్తారు. నైట్ 9 తర్వాత ఘాట్ రోడ్లోకి అలౌ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 తర్వాతే అలౌ చేస్తారు. మేము ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి టైం ఆల్మోస్ట్ 7:30 అయింది. మేము నైట్ 9 లోపే చెక్ పోస్ట్ని క్రాస్ చేసాం కాబట్టి ప్రాబ్లం అవ్వలేదు. మీరు కూడా ఎస్పెషల్లీ ఈవినింగ్ ట్రావెల్ చేస్తున్నట్లయితే నైట్ 9 లోపు చెక్ పోస్ట్ క్రాస్ చేసేలాగా ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న సజెషన్. ఫ్యామిలీతో ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఫ్యూయల్ ట్యాంక్ ముందుగానే ఫుల్ చేయించుకోండి. వాటర్ బాటిల్స్, స్నాక్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ లాంటివి కూడా క్యారీ చేస్తే బెటర్. ఘాట్ రోడ్డు మధ్యలో హోటల్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఎక్కువగా దొరకవు కాబట్టి ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే జర్నీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఘాట్ రోడ్లో స్పీడ్గా డ్రైవ్ చేయకండి. చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో యానిమల్స్ కూడా రోడ్ క్రాస్ చేయొచ్చు కాబట్టి స్లోగా లేన్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేయడం సేఫెస్ట్. జర్నీ మధ్యలో మా పిల్లలు కొంచెం అల్లరి చేశారు. అల్లరి చేయకుండా, మొబైల్ చూడకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి అందరం కలిసి శివుడి పాటలు పాడుకుందామా అని చెప్పగానే వాళ్ళకి కూడా చాలా నచ్చింది. నమః శివాయ, నమః
శివాయ ఓం నమః శివాయ జయ హో శంకర సాంబ సదా శివ హరి ఓం నమః శివాయ. శ్రీశైలంకి ఎంటర్ అయ్యే 4 కిలోమీటర్స్ ముందు సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఆగుతారు. పురాణాల ప్రకారం శ్రీశైలంకి వచ్చిన భక్తులు మల్లికార్జున స్వామి దర్శనం చేశారో లేదో అనే విషయానికి సాక్షి గణపతి స్వామి సాక్షిగా నిలుస్తారు అని నమ్ముతారు. అందుకే ఈ గణపతిని సాక్షి గణపతి అని పిలుస్తారు. మీరు ఓన్ వెహికల్లో వస్తే సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఈజీగా ఆగి దర్శనం చేసుకోవచ్చు. కానీ బస్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి బస్సు సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఆగదు. చాలా బస్సెస్ డైరెక్ట్గా శ్రీశైలం బస్ స్టాండ్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ముందుగానే బస్ డ్రైవర్ని లేదా కండక్టర్ని బస్ అక్కడ ఆగుతుందా అని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ బస్ అక్కడ ఆగకపోతే ముందుగానే శ్రీశైలం చేరుకొని అక్కడ నుండి లోకల్ ట్యాక్సీ మాట్లాడుకొని సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళొచ్చు. అలా సాక్షి గణపతి దర్శనం చేసుకుని మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేశాము. ఈ వ్లాగ్లో ఘాట్ రోడ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే డీప్ వ్యాలీస్, ఫారెస్ట్ వ్యూస్ అన్నీ మిస్ అయ్యాము నైట్ కాబట్టి. సో ఇది రిటర్న్ జర్నీ వ్లాగ్లో డెఫినెట్గా మీకు చూపిస్తాను. స్లోగా ఘాట్ రోడ్ కంప్లీట్ అయ్యి శ్రీశైలంకి రీచ్ అయ్యాము. అప్పటికే టైం ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఈ ట్రిప్ కోసం మేము కర్వేణ సత్రంలో రూమ్స్ బుక్ చేసుకున్నాము. వీకెండ్లో శ్రీశైలంలో రష్ చాలా ఉంటుంది. సో అప్పటికప్పుడు అంటే రూమ్స్ దొరకకపోవచ్చు ఆ టైంలో. సో అందుకే మేము ఆల్మోస్ట్ 10 days ముందుగానే కర్వేణ సత్రంకి కాల్ చేసి రూమ్స్ రిజర్వ్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ కంప్లీట్ చేశాము. ఏసీ రూమ్కి 1500 అయింది. ప్రతి సత్రంలోనూ రూమ్ బుకింగ్ రూల్స్, ఎలిజిబిలిటీ, రూమ్ ఛార్జెస్, ఫెసిలిటీస్ ఒకేలా ఉండవు. శ్రీశైలంలో ఇంకా చాలా సత్రాలు ఉన్నాయి. దేవస్థానం కాటేజెస్, ఏపీటీడీసీ హరిత హోటల్, టీటీడీ గెస్ట్ హౌస్, వాసవి సత్రము, రెడ్డి సత్రము, శ్రీ అల్లూరి సీతారామరాజు నిలయము, ఇంకా వేరే ప్రైవేట్ లాడ్జెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కర్వేణ సత్రం కాంటాక్ట్ నెంబర్, అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్, అలాగే శ్రీశైలం అకామిడేషన్ బుకింగ్ లింక్స్ అన్నీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. మా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే మేము కర్వేణ సత్రంలో న్యూ బిల్డింగ్లో రూమ్ తీసుకున్నాము. రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇక్కడే ఫుడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. బడ్జెట్లో స్టే చేయాలి అనుకునే వాళ్ళకి డార్మెటరీ ఫెసిలిటీస్ కూడా శ్రీశైలంలో అవైలబుల్ ఉంటాయి. రూమ్కి వచ్చిన తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాము. మా జర్నీ ఇలా కంప్లీట్ అయిపోయింది. డే 2 వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. డే 2 వ్లాగ్లో మేము ఎలా దర్శనంకి వెళ్ళాము, దర్శనం డీటెయిల్స్, ఇంకా శ్రీశైలం లోకల్లో ఏమేమి విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి అనే దాని గురించి సెకండ్ వ్లాగ్లో చూసేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ డే 2 వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.